తన ఇంటి కోడలే కావచ్చు, కానీ నాకు మేనకోళ్ళు, నా కన్న కూతురుతో సమానం. తన బాధ్యత మీది అన్నారు, కానీ మీరు మీ బాధ్యతని సరిగ్గా నిర్వర్తించలేదు కాబట్టే మళ్ళీ ఈ ఇంటి గుమ్మం తొక్కాల్సొచ్చింది. దయచేసి ఇంకెప్పుడు మీ పంతాల్ని, మీ కోపాల్ని ఈ ఇంటి కోడలు మీరు చూపించకండి. మీరు రండి డాక్టర్. ప్రియా, అమ్మా ప్రియా, నేనొచ్చేసానమ్మా. అమ్మా ప్రియా. మేడం, ఒక నిమిషం మేడం. చూడండి డాక్టర్. టెంపరేచర్ ఎంతుంది డాక్టర్? 104 ఉంది మేడం. అలాగే డాక్టర్. ఇప్పుడు తనకి ఎలా ఉంది? లేదంటే హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ చేయమంటారా? ఏం పర్లేదండి, ఇంజెక్షన్ చేశాను కదా, తగ్గిపోతుంది. జ్వరం కొంచెం ఎక్కువగానే ఉంది, అలాగని కంగారు పడాల్సిన పని లేదు. ఆ మెడిసిన్స్ తెప్పించి టైంకి వేస్తే తగ్గిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. మధ్య మధ్యలో నుదుటి మీద తడిగుడ్డ పెడుతూ ఉండండి. అలాగే డాక్టర్. పంకజం, నేను ప్రియ దగ్గర ఉంటాను, నువ్వు వెళ్ళి డాక్టర్ గారిని పంపించేసిరా. సరేనమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్. క్షణమైనా
కృష్ణ, ఇదే ఆప్యాయత ప్రియ స్పృహలో ఉన్నప్పుడు చూపించుంటే తనకి పరిస్థితి వచ్చుండేదే కాదు కదా. ఏంటి కృష్ణ ఇది? కట్టుకున్న భార్య చలిజ్వరంతో బాధపడుతుంటే ఒక భర్తగా కనీసం పట్టించుకోవాల్సిన బాధ్యత లేదా నీకు? చిత్రావతి గారు హాస్పిటల్ అవసరం లేదు, ఏదో చిన్న జ్వరం అని కొట్టి పారేస్తే కళ్ళుండి కూడా చూడలేని వాళ్లాగా నువ్వు అలాగే వదిలేస్తావా? రేపొద్దున ప్రియకి జరగరందేదైనా జరిగితే ఎవరిది బాధ్యత? నీ కోపం, నీ పంతం ప్రియ ప్రాణం కంటే ఎక్కువైపోయాయా చెప్పు? నువ్వు నీ మనసులో బాధపడ్డం కాదు కృష్ణ, కట్టుకున్న భార్యకి కష్టం వస్తే కంటికి రెప్పలా పక్కనే అండగా నిలబడాలి. ఒక్క క్షణం ఆలోచించు. ఇవాళ మంచం మీద ప్రియ స్థానంలో నువ్వుండుంటే, నీ స్థానంలో ప్రియ ఉండుంటే ఇలా చూస్తూ ఊరికనేదా? అదే తగ్గిపోతుందనేసి ఇలా వదిలేసేదా చెప్పు? మనుషుల మీద ప్రేమ లేకపోయినా పర్వాలేదు, కనీసం వాళ్ల ప్రాణాల మీద కొంచెం జాలైనా ఉండాలి కదా. ఇప్పుడు నేను డాక్టర్ని తీసుకురాకపోయుంటే ప్రియ పరిస్థితి ఏంటి కృష్ణ? తనని ఇలాగే వదిలేస్తావా? తప్పు నాదే. పరిస్థితి ఇంత దూరం వస్తుందని అస్సలు అనుకోలేదు. నన్ను క్షమించండి. మన మధ్య క్షమాపణలెందుకు కృష్ణ? ఇక మీదటైనా తనని ఈ ఇంట్లో ఒంటరిదాన్ని చేయకుండా ప్రియ గురించి కూడా కాస్త ఆలోచించు. తన ప్రేమని అర్థం చేసుకుని తనతో ఎప్పట్లాగే ప్రేమగా ఉండు. ప్రియా, ప్రియా, ఇప్పుడు నీకేం పర్వాలేదు, జ్వరం తగ్గిపోతుంది. నీకేం కాకుండా చూసుకోవడానికి కృష్ణ నీ పక్కనే ఉంటాడు. కృష్ణ, నువ్వు తన్ని జాగ్రత్తగా చూసుకో. ఇవి తీసుకో, నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాను. అలాగే. జాగ్రత్త ప్రియా. చూడండి, నన్ను బయటికి పంపించేశారు కాబట్టి ఈ ఇంటితో నా బంధం తీరిపోయిందనుకుంటున్నారా? కానీ నా కోడలు ప్రియ ఈ ఇంట్లో ఉన్నంత వరకు ఈ ఇంటి మీద నా హక్కు ఎక్కడికి పోదు. ప్రియ విషయంలో మళ్ళీ ఇలాంటి నిర్లక్ష్యం రిపీట్ అయినా తనకు గాని పిల్లలకు గాని ఏ చిన్న కష్టం వచ్చినా నేను చూస్తూ ఊరుకోను. మీ పర్మిషన్తో అవసరం లేకుండా ఈ ఇంటికొచ్చి మరీ నిలదీస్తాను. ఈ నేరం చేసింది ఒక అమ్మాయి అని తెలుసు. ఆ అమ్మాయి కాలికి పాము టాటూ ఉంది అని తెలుసు. కానీ ఆ అమ్మాయి మాత్రం ఎవరో తెలీదు. ఇంతమంది పోలీసులుండి కూడా ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టలేకపోవడం ఆశ్చర్యంగా ఉంది కళ్యాణ్. అసలు సోషల్ మీడియాలో అయితే జనాలు ఏవేవో ఊహించేసుకుంటున్నారు. కొంతమంది ఇదంతా ఏదో గోస్ట్ చేసింది అంటుంటే, మరికొంతమంది ఇది పక్కా ఏఐ టెక్నాలజీని వాడుకొని చేసిన డిజిటల్ క్రైమ్ అంటున్నారు. అసలు ఈ సోషల్ మీడియాలో వాగే వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఏది ఉండదు కావేరి. జీరో నాలెడ్జ్తో వాళ్ళకు తోచింది వాగుతూనే ఉంటారు. బయట జనాల సంగతి పక్కన పెడితే మా జయంత్ అయితే ఏకంగా అమ్మాయిని నాగదేవత అంటున్నాడు. ఏంటి సార్ నా గురించి మాట్లాడుకుంటున్నారు? నీ గుండు మీద జుట్టెలా మొలిపించాలా అని మాట్లాడుకుంటున్నాను జయంత్.
అదేదో త్వరగా కనిపెట్టి చెప్పండి మేడం, మీకు పుణ్యం ఉంటుంది. ఏదేమైనా సార్, మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూస్తుంటే నా గుండెల్లో సంతోషం పొంగి పొర్లుతోంది. మీ పాత గొడవలు ఈగోలు అన్నీ మర్చిపోయి ఒకరినొకరు చూసుకుంటూ సంతోషంగా ముచ్చట్లు చెప్పుకుంటుంటే ముచ్చటగా ఎంత బాగుంది సార్ మీ జంట. అబ్బా, ఎవర్రా ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుంది? ఇక్కడ కేసు సాల్వ్ ఒక మేము తలలు పట్టుకుని డిస్కస్ చేసుకుంటుంటే అది నీకు ముచ్చట్లుగా అనిపిస్తుందా? ఇంకొక మాట తేడాగా మాట్లాడావంటే ఇక్కడే పాతేస్తాను. అయ్యో సార్, నా ఉద్దేశం అది కాదు సార్. నేను అనేది ఏంటంటే, కావేరి మేడం గారు క్రిమినల్ సైకాలజీతో పెద్ద రీసెర్చ్ చేస్తున్నారు కదా, ఆవిడ ఈ కేసులో మీకు హెల్ప్ చేస్తున్నారు, మీరు మేడం నాలెడ్జ్కి హెల్ప్ చేస్తున్నారు అంటున్నాను. నువ్వు అలా చెప్పావా? కావేరి, నువ్వు చెప్పు. అలాగే చెప్పాడా జయంత్? సారీ సార్, సారీ. పో ఇక్కడి నుంచి. సారీ కావేరి, జయంత్ అలా మాట్లాడతాడు అనుకోలేదు. ఇట్స్ ఓకే కళ్యాణ్. ఇంకా ఈ కేసు విషయానికి వస్తే, ఈ కేసు నా కాకి చొక్కాకి ఒక సవాల్గా మారింది కావేరి. ఎలాగైనా ఈ మిస్టరీని ఛేదించాలి. తప్పకుండా కళ్యాణ్, నాకు కొంచెం టైం ఇవ్వు. నా క్రిమినల్ సైకాలజీ థియరీస్ని వాడుకొని ఆ అమ్మాయి మైండ్ గేమ్ ఏంటో నేను గ్యారంటీగా కనిపెడతాను. థ్యాంక్స్ కావేరి. నువ్వు గనక అమ్మాయిని కనిపెట్టడంలో హెల్ప్ చేసావంటే నువ్వు క్రిమినల్ సైకాలజీలోనే ది బెస్ట్ సైకాలజిస్ట్ అని నేనే స్వయంగా నీ సర్టిఫికేట్ మీద సంతకం పెడతాను. థ్యాంక్ యూ కళ్యాణ్. సరే, నేనిక బయలుదేరుతాను. డ్రాప్ చేయమంటావా? ఏం అవసరం లేదు, నేనెళ్ళగలను. మనిద్దరి మధ్య ఇప్పుడున్నది ఇక ముందుండేది కేవలం ఈ ప్రొఫెషనల్ రిలేషన్షిప్ తప్ప ఇంకేం లేదు. దీని ఈగో మాత్రం ఇప్పుడిప్పుడే తగ్గేలా లేదు. ఈ చిన్ని కథలో ప్రతి పాత్ర ఎదలో గాయమంతా ప్రేమ వలనేగా. ఈనాటి కథలో కృష్ణ అగ్నిసాక్షిగా భార్య మెళ్ళో తాళి కట్టిన తర్వాత ఏ భార్యకైనా తల్లి, తండ్రి, స్నేహితుడు అన్నీ ఆ భర్తనే. నీ భార్యని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత నీది. తప్పేమీ లేదు, నీకు నీ భార్య మీద ప్రేమ ఉందని నేను నమ్ముతున్నాను. వీడింది ప్రేమే, వెంటుంది ప్రేమే ఈ మౌనాలలో. ఒక ప్రేమ గెలవాలంటూ ఇంకో ప్రేమ ఓడాలంటూ రాసే విధిరాతే చూడు.
నోరు తెరు. ఏ వైపు వెళ్తూ ఉందో ఈ పయనం, ఆలోచిస్తూ ఉంటే తెలియని మౌనం, ప్రాణం తీసే ప్రశ్న సందేహం దహించుతుందిగా. అన్నీ ఇచ్చే చెయ్యే కొంచెం, ఇష్టాలేంటో అడగని స్వార్థం. కృష్ణ, ఇది నీ మీద ప్రేమ కాదు, కేవలం నా మానవత్వం. నా కళ్ళ ముందు ఒక ఆడపిల్ల ఇంతలా కష్టపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను. అందుకే ఇదంతా చేస్తున్నాను. ఏ బంధం లేకపోయినా నీకు నాకు ఆ దేవుడు రాసిన ఈ తాళి బంధం ఉంది కృష్ణ. ప్లీజ్ కాసేపు నన్ను నీ ఒళ్ళో పడుకోనివ్వు. ప్లీజ్ కృష్ణ. వీడికి ఇది మోసం చేసిందన్న కోపం తప్ప దీని మీద ప్రేమ బాగానే ఉంది. ముందు వీళ్ళిద్దరిని ముక్కలు ముక్కలుగా విడగొట్టాలి. వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ ప్రేమ బంధాన్ని తెంచేస్తేనే వీడు మళ్ళీ ఒంటరివాడైపోయి తిరిగి వాడి వ్యసనానికి బానిసవుతాడు. ఈ ఇంట్లో వాళ్ళందర్నీ ఒక్కొక్కరిని ఒక్కో విధంగా నాశనం చెయ్యాలి. చేస్తాను. తేజ, ఏమైంది?
ఏమైంది తేజ? తేజ ఏమైంది? అయ్యో తేజ గారు, తేజ ఏమైంది? ఆ రోజు డాక్టర్ ఇచ్చిన ఎమర్జెన్సీ టాబ్లెట్స్ ఎక్కడ పెట్టారండి? అది ఇప్పుడు ఎక్కడుంది? చిత్రాత్ గారు, ఆ టాబ్లెట్ ఎక్కడండి? ఏం టాబ్లెట్? అసలు నాకేం తెలీదు. అయ్యో